సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కృష్ణా నదిపై ఎగువ ప్రాజెక్టుల కారణంగా నీళ్లు సరిగా రావట్లేదు. మరోవైపు గోదావరి నుంచి సగటున ఏటా 2000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇందులో 200 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశంగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొనలరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నీటికి సంబంధించి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భంలో అటు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం కావచ్చు, పాలకపక్షం ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యం అయితే ఆంధ్రప్రదేశ్లో అటు కనపడుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కొద్దిసేపటి క్రితం ఏదైతే మీడియాతో మాట్లాడుతుంది జరిగింది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడా కూడా తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టట్లేదంటూ కూడా నిమ్మల రామానాయుడు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఏదైతే గోదావరి నీటి జలాలకు సంబంధించి వృధాగా పోతున్న నీరు ఏదైతే ఉందో, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీరుకు సంబంధించి నీటిని మాత్రమే బనకచర్ల ప్రాజెక్టుకి తరలిస్తున్నామంటూ కూడా రామానాయుడు చెప్తున్నాడు. కేవలం ఏదైతే గత 50 సంవత్సరాల్లో గోదావరి నుండి ఏదైతే ఏటా 3000 టీఎంసీల నీళ్లు ఏదైతే సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఈ నీటిని కేవలం 200 టీఎంసీలు మాత్రమే వృధాగా పోతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్టుకి తరలిస్తున్నట్టు కూడా రామానాయుడు చెప్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి నష్టం కూడా తెలంగాణకి జరగదంటూ కూడా రామానాయుడు చెప్తున్నారు. మరోపక్క ఏదైతే ఈ ప్రాజెక్ట్ని 3 సెగ్మెంట్లుగా ఈ ప్రాజెక్ట్ విభజించడం జరిగింది. ఒకటి పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఈ నీటిని తరలించి అనంతరం సెగ్మెంట్ 2లో ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీ సామర్థ్యం ఉన్న ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్కి 6 లిఫ్టుల ద్వారా ఈ నీటిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్ట్లు 2 టెర్మినల్ ద్వారా కూడా బనకచర్లకు ఈ నీటిని తరలిస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి రాయలసీమకి వచ్చిన సందర్భంలో అప్పుడు మాట్లాడిన మాటలు కూడా నిమ్మల రామానాయుడు చూపించడం జరిగింది. అయితే కేవలం ఏదైతే రాయలసీమని రత్నాల సీమగా తీర్చిదిద్దే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. రాయలసీమ సస్యశ్యామలంగా ఉండాలంటే ఏదైతే గోదావరిలో మిగులు జలాల్ని రాయలసీమకు తరలిస్తామంటూ కూడా అప్పట్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు, దాంతోపాటు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నీటికి సంబంధించి మీటింగ్లో కూడా పాల్గొని మిగులు జలాల్ని మీకు ఇస్తామంటూ కూడా కేసీఆర్ చెప్పిన సందర్భం కూడా కనపడుతున్న నేపథ్యం. మొత్తంగా ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ కూడా తెలంగాణకి అన్యాయం జరగట్లేదు. ఏదైతే గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని మాత్రమే 200 టీఎంసీల ద్వారా ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు తరలించి రాయలసీమని సస్యశ్యామలంగా చేసే విధంగా కూడా ఏదైతే రాయలసీమ అతి తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం రాయలసీమ ప్రాంతం కాబట్టి రాయలసీమని 2 పంటలు పండే విధంగా తీర్చిదిద్దే విధంగా కూడా రాయలసీమని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఇలాంటి సందర్భంలో రాయలసీమకి నీటి తరలించే విధంగా కూడా ఈ నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే గోదావరిలో వేస్ట్గా పోతున్న సముద్రంలో కలుస్తున్న నీటిని మాత్రమే 200 టీఎంసీని బనకచర్లకి ప్రాజెక్టుకి తరలించి అనంతరం వేస్తున్న నేపథ్యంలో కేవలం రాజకీయ దుమారంతోనే ఈ వ్యాఖ్యలు తప్ప తెలంగాణకి ఎలాంటి నష్టం జరగట్లేదు, తెలంగాణకి ఎలాంటి నష్టం లేదు. కేవలం రాజకీయ దుమారం కోసమే అటు పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్ష
నిర్లక్ష్యం కావచ్చు, ఈ రెండు కూడా చేస్తున్న నేపథ్యం గడుపుతుంది. ఎక్కడా కూడా గతంలో 2014 నుంచి 19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నా ఎక్కడా కూడా రాయలసీమ ప్రాజెక్టుల్ని అడ్డుకోలేదు. ఇప్పుడు ఎందుకు బనకచెర్ల ప్రాజెక్టుని ఎందుకు తెర మేరకు తెస్తున్నారు? ఎలాంటిది తెలంగాణకి నష్టం లేని ప్రాజెక్టుని కూడా సముద్రంలోకి వేస్ట్గా వెళ్తున్న నీటిని బనకచెర్ల ప్రాజెక్టు తరలించి రాయలసీమకు తరలిస్తున్న నేపథ్యంలో రాయలసీమ ప్రజల చిరకాల కోరిక తీర్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే ఇలాంటి రాజకీయ దుమారం చేయటం కరెక్ట్ కాదంటూ కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో